అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా మంచి లడ్డూలు తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద కళాయి పెట్టుకొని కప్పున్నర ఉప్మా రవ్వను వేసి దోరగా వేయించుకోవాలి. రవ్వ అనేది బాగా రంగు రావాల్సిన అవసరం లేదు. వేడెక్కిందంటే చక్కగా పొడి పొడిగా తయారవుతుంది. గ్యాస్ తక్కువ పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించామంటే సరిపోతుంది. రవ్వ అనేది ఈ మాత్రం వేగిన తర్వాత అరకప్పు నెయ్యి వేసుకొని నేతిలో రవ్వని మంచిగా వేయించుకోవాలి. నెయ్యి వేయగానే ఉండలు కట్టినట్టుగా అనిపించినా కానీ గ్యాస్ తక్కువ పెట్టి వేయిస్తూ ఉన్నామంటే చక్కగా పొడి పొడిగా తయారవుతుంది. ఇలా వేగిన రవ్వలోకి అరకప్పు పుట్నాలను వేసి పుట్నాలు, రవ్వని నేతిలో మంచిగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు గ్యాస్ తక్కువ పెట్టి వేయించామంటే సరిపోతుంది. మన ఛానల్లో ఇంకా సరికొత్తగా ఈజీగా తయారు చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేతిలో రవ్వ, పుట్నాలనేవి ఈ మాత్రం వేగిన తర్వాత దించి పక్కన పెట్టేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పంచదారను వేసి పంచదారని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మన వీడియోలో చూపించిన విధంగా పొడి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడిని మనం వేయించి పెట్టుకున్న పుట్నాలు రవ్వలో వేసుకొని మంచిగా కలిపి ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. పంచదారని డైరెక్ట్గా వేసే కన్నా కానీ పొడి పట్టి వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ గ్యాస్ వెలిగించాల్సిన అవసరం ఏమీ లేదు. గ్యాస్ ఆఫ్ చేసున్నప్పుడే ఈ పొడిలో వేసి కలుపుకోవాలి. పంచదారకి బదులుగా బెల్లం పొడైనా వేయొచ్చు. పంచదార పొడి అనేది మంచిగా కలిసిపోయింది కదా. ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. 15 నిమిషాల తర్వాత చూసామంటే చల్లారిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి. పెద్ద మిక్సీ జార్లో వేసామంటే కొంచెం బరకగా వస్తుంది. ఇలా మసాలా మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి పట్టి ఒక గిన్నెలో పోసేద్దాం. రవ్వ లడ్డూల్ని చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం కానీ ఇలా ఒక్కసారి చేసి చూడండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం ఉండలుండలుగా అనిపిస్తుంది కదా. చక్కగా కలిపేసామంటే పొడి పొడిలాగా తయారవుతుంది. నెయ్యి పడుతుంది అనుకుంటే 1 స్పూన్ నెయ్యి వేసుకొని పిండంతా పట్టించుకొని చక్కగా లడ్డూలుగా తయారు చేసుకోవడమే. ఈ లడ్డు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. రవ్వ పుట్నాలతో సరికొత్తగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.